భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఈ రోజురామవరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం వల్ల తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం రామవరం నందు నల్ల బ్యాడ్జి ధరించి నిరసన కార్యక్రమం చేపట్టటం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ సీనియర్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణకు 2 బీజేపీ మంత్రులు ఉండి కూడా ఈ అన్యాయాన్ని ప్రశ్నించకపోవడం చాలా బాధాకరమని, తక్షణమే తెలంగాణకు నిధులు కేటాయించాలని, లేని పక్షంలో తెలంగాణలో తిరుగుతున్న బీజేపీ మంత్రులను అడుగడునా అడ్డుకుని నిరసనలు వ్యక్తం చేస్తామని ఈ కార్యక్రమంలో తెలియచేయడం జరిగింది. సామాన్య మానవుడు బ్రతకడానికి కూడా బడ్జెట్ ఉపయోగకరంగా లేకుండా బడ్జెట్ ని అది చేశారు. కేవలం బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుంది, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పోరాడుతుందన్న వాళ్ళ యొక్క నిరకుశత్వంగా మన తెలంగాణ ప్రయత్నం చేస్తుంది. ఈ అణచివేతకు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి తెల్ల ఒకేది లేదు, వారితో బయటెక్కే లేదు. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారము ప్రతి మండలంలో ప్రతి పట్టణంలో కూడా నిరసనలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశానుసారము ఈ రోజు రామవరంలో చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ గుమిగూడి దానికి నిరసనగా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చుకుంటూ వాళ్ళు ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క బీజేపీ యొక్క అహంకార ధోరణిని త్వరలో మేము అణిచివేస్తామని, కాంగ్రెస్ పార్టీ యొక్క దమ్యాన్ని నిరూపించుకుంటామని ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.